అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నాయవర గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో ముచ్చటిస్తూ చిన్న పిల్లలతో సాన్నిహిత్యంగా గడిపారు. గ్రామ ప్రజలతో స్వయంగా మమేకమైనందుకు రామవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. కాలంలోని ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3000 నుంచి 4000 డైరెక్ట్గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకు 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ్ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది. కొంతమందికి 1 రూపాయి పడి డబ్బులు పడలేదు, చాలామందికి. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది. అవి కూడా అన్నీ కూడా సర్వే చేస్తున్నాం. విషయం ఏంటంటే అప్పుల్లో ఉండిపోయిన ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ కూడా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు మీ అందరికీ తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఆలోచించరు, రేపటి గురించి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తి కాబట్టి ఒక పక్క నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నాం, ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు ఇంతకుముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక డెక్కన్ కంపెనీ, హెట్రో కంపెనీ తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ మన దగ్గరికి వస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీ. దానివల్ల మీ దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏమనుకుంటారంటే అది ఎప్పుడో